హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిత గోవింద్ బ్లాగ్. ఇవాళ వీడియో ఏంటంటే బొంబాయి చట్నీ అనమాట. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ బఠానీ. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే పోపు వేసుకొని ఒక కడాయి తీసుకొని పోపు వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్ వేగనివ్వాలి. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అవి ఆనియన్ కొంచెం వేగనిచ్చిన తర్వాత పొటాటో అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పొటాటో వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అది కుక్ అవ్వడానికి. అందుకని ఫస్ట్ అయితే పొటాటో తీసుకున్నాను. సో అది సపరేట్గా కొంచెం స్పేస్ ఇచ్చి వాటిని కూడా వేయించుతున్నాను అనమాట. సో వీటిని ఫస్ట్ అయితే వేగనివ్వాలి నీట్గా. సాఫ్ట్ అయ్యేదాకా వేగనిచ్చిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సూపర్ ఎమ్మి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా అయితే అయింది. నేను చేశాననే కాదు, నిజానికి చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇంత టేస్టీగా వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడైతే టొమాటోస్ వేగనిచ్చిన తర్వాత వచ్చిన ఆ క్లిప్ మిస్ అయింది, టొమాటోస్ వేయడం. సో ఇక్కడ కొంచెము పసుపు వేసుకుంటున్నాను అండ్ చాలా టేస్ట్ అంటే చాలా ఎమ్మి వచ్చింది. సో ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ పసుపు వేసుకున్న తర్వాత వేగనిస్తున్నాను అనమాట. పచ్చి వాసన వస్తుంది కదా, కొంచెం ఆ పసుపు వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అండ్ సో చూస్తున్నారు కదా, కొంచెం టైం పడుతుంది అది వేగనిచ్చిన తర్వాత. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే, ఎందుకంటే ఇంకా ఫస్ట్ అయితే కొంచెం వేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్. సో సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం ఫ్రోజన్ బఠానీ ఉంటుంది కదా, అది కొంచెం నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న బఠానీ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. సో దీన్ని కూడా బాగా వేగనివ్వాలి. పచ్చి వాసన వెళ్ళే వరకు వేగనిచ్చిన తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, వైట్, ఆరెంజ్, టొమాటో కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది. నిజానికి చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇంకా ఇవి పచ్చిమిర్చి వేసిన తర్వాత మొత్తం మరగనివ్వాలన్నమాట. బాగా ఒక 2 minutes 3 minutes వరకు మనము వేగనివ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని డిస్టర్బ్ చేయకుండా ఏదన్నా ప్లేట్ కవర్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మనము, ఎందుకంటే అంత సాలిడ్ ఉంది కాబట్టి కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ రావడానికి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ పక్కన ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని శనగపిండి ఉంటుంది కదా, సో శనగపిండి 2 టీ స్పూన్స్ వేసుకొని నేను వాటిని ఉండలు లేకుండా లంప్స్ లేకుండా క్లియర్గా నీట్గా వాటర్ టెక్స్చర్లోకి చేంజ్ చేసుకున్నాను. సో ఈ స్టఫ్ని కూడా ఈ స్టఫ్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట, బేసన్ని. సో ఇది ఎందుకు బాంబే చట్నీ అనేసి వచ్చింది నేమ్ అంటే, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది బేసన్ అనమాట, బేసన్ పౌడర్. సో ఇది మహారాష్ట్ర సైడ్ నుంచి మనకు వచ్చింది కాబట్టి బాంబే చట్నీ అనేసి అంటారు, అంతే. సో ఆ వాటర్ వేసిన తర్వాత ఆ టెక్స్చర్ అంతా కొంచెం దగ్గరికి వచ్చింది. సో ఆ దగ్గరికి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి 2 minutes 3 minutes. సో అందుకని బాంబే చట్నీ అనేసి అంటాము. సో పూరికి మాత్రం సూపర్ ఎమ్మి అయితే ఉంటుంది. సో చపాతీ కూడా తినొచ్చు, కాకపోతే పూరికి అయితే సూపర్ ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్లో ఇంకా గార్నిష్ చేసేస్తున్నా విత్ కొత్తిమీర. అండ్ ఇప్పుడే రెడీ అయిపోయింది అనేసి మాత్రం అనుకోకూడదు, వెయిట్. సో ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కూల్ డౌన్ అవ్వనివ్వాలి. మరి ఓవర్ హీట్ ఉన్నప్పుడు కాకుండా కొంచెం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఒక లెమన్ తీసుకోవాలి అనమాట. ఒక లెమన్ యాడ్ చేసుకోవాలి. సో ఇదేంటంటే టిప్, వేడిలో వేస్తే కొంచెం చేదు వస్తుంది కాబట్టి కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత వేసేసుకుంటే సూపర్ ఎమ్మి బాంబే చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఎమ్మి పూరి విత్ బాంబే చట్నీ సర్వ్ చేసుకొని తినేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై కీప్ సపోర్టింగ్, లైక్, షేర్, కమెంట్. బై.